స్టూడెంట్స్, సోషల్ అండ్ కల్చర్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్రలో భాగంగా కొన్ని కాన్సెప్ట్స్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. ఎగ్జామినేషన్లు ఎక్కువ అడుగుతుంటారు. సో అందులో నేను కొన్ని టాపిక్స్ అనేది పిక్ చేశాను, అవి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఫస్ట్ మనం ఆంధ్ర హిస్టరీలో ఇవాళ సో ఆంధ్ర చరిత్రలో శతకాలు అంటే సెంటనరీ అంటారు అంటే శతకం అనమాట. 100 పద్యాలు రాయాలి. ఒక శతకం ఎవరైనా రాశారంటే దాని అర్థం ఏంటంటే 100 పద్యాలు. సో 100 పద్యాలు దాని పేరు మీద రాస్తే దాన్ని శతకం అని చెప్పేసి పిలుస్తారు అనమాట. ఇప్పుడు సుమతి శతకం ఉంది. సుమతి శతకం అనేది సుమతి వస్తుంది, మహిళ సుమతి అని వస్తుంది చివరిలో. కాబట్టి ఆయన 100 పద్యాలు రాశారు సుమతి అనే పేరు మీదుగా. కాబట్టి అక్కడ సుమతి శతకం అని చెప్పేసి పిలుస్తారు అనమాట. ఇట్లా మన హిస్టరీలో కొన్ని ఉన్నాయన్నమాట. ఆంధ్ర హిస్టరీలో శతకాలు ఇవి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లు ఎక్కువ అడుగుతుంటారు. సో అవేంటో మనం డిస్కస్ చేసుకుందాం. సో నేను మీకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి అనే ఒక మాడ్యూల్ లాంచ్ చేస్తున్నాం. మన శివగంగ యాప్లో లాంచ్ చేస్తున్నాము. చాలా బాగుంటుంది. గ్రూప్ 2 ఎగ్జామ్లో కీలక పాత్ర పోయిస్తుంది ఆంధ్ర హిస్టరీ అనేది సబ్జెక్టు. అదే మీ ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. నేను నీట్గా ప్రతి ఒక్క అంశం కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మన మాడ్యూల్లో. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి మన శివగంగ యాప్ డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. లేదా మీకు స్క్రీన్ వస్తున్న నెంబర్ యొక్క వాట్సాప్ టీమ్కి వెళ్ళి మాకు ఏపీ హిస్టరీ మాడ్యూల్ కావాలంటే మన వాళ్ళు లింక్ ప్రొవైడ్ చేస్తారు, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సుమతి శతకం. సో సుమతి శతకాన్ని ఎవరు రాశారంటే భద్ర అనమాట. సో సుమతి శతకం ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు. సో సుమతి శతకాన్ని ఎవరు రాశారంటే భద్ర రాశారనమాట. ఇది చూసుకోండి. నెక్స్ట్ శ్రీకాళహస్తీశ్వర శతకం. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని ఎవరు రాశారంటే దుర్జటి. సో దుర్జటి అనమాట. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని ఎవరు రాశారంటే దుర్జటి. నెక్స్ట్ నారాయణ శతకాన్ని ఎవరు రాశారంటే పోతన. నారాయణ శతకాన్ని ఎవరు రాశారంటే పోతన రాశాడు. చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ సరస్వతి శతకం ఎవరు రాశారంటే వెండికంఠం గురునాథ కవి అనే రాశారనమాట సరస్వతి శతకాన్ని. నెక్స్ట్ మాతృశతకం ఎవరు రాశారంటే ఇంపార్టెంట్. మాతృశతకం చాలా టైమ్స్ అడిగారు అనమాట. మాతృశతకం ఈ మాతృశతకాన్ని ఎవరు రాశారంటే దువ్వూరి రామిరెడ్డి అనమాట. సో దువ్వూరి రామిరెడ్డి అని ఆయన మాతృశతకాన్ని రాశాడు. తర్వాత వచ్చేసి దాశరథి శతకం అనమాట. కంచర్ల గోపన్న. సో రామదాసు అంటే మనం భక్త రామదాసు. సో ఈయన అనమాట భక్త రామదాసు అంటే ఈయన దాశరథి శతకాన్ని రచించాడు. నెక్స్ట్ మనకి వృషదీప శతకం ఎవరు రాశారంటే పాల్కురికి సోమనాథుడు. ఇది మొట్టమొదటి శతకం అనమాట. మన ఆంధ్ర చరిత్రలోనే మొదటి శతకం. సో మొట్టమొదటి శతకం వచ్చేసి ఏదంటే ఈ యొక్క వృషదీప శతకం అనమాట. ఈ వృషదీప శతకాన్ని ఎవరు రాశారంటే పాల్కురికి సోమనాథుడు రాశారనమాట. నెక్స్ట్ వచ్చేసి జార్జి శతకం వచ్చేసి సోమయ్య జార్జి. సో జార్జి శతకం ఎవరు రాశారంటే సోమయ్య రాశారనమాట. ఇటువంటి శతకాలు ఎక్కువగా ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఏపీ హిస్టరీలో ఉంటాయి ఇవి.